వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము జ్యూసీ చికెన్ మెజెస్టిక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 1/2 kg అండి. ఇలా బోన్లెస్ తీసుకుంటేనే దీనికి బాగుంటుంది. చికెన్ షాప్లో అడిగినా కానీ ఇలా పొడుగ్గా కట్ చేసి ఇవ్వమంటే చేసిస్తారు. ముందుగా మనమైతే చికెన్ని శుభ్రం చేసుకొని ఒక 1 tablespoon సాల్ట్ వేసుకుందాము. ఒక 1 tablespoon అల్లం పేస్ట్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ తీసుకుందామండి. ఇప్పుడు 3 tablespoons కార్న్ఫ్లోర్ అయితే మనం తీసుకున్న 1/2 kg చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది. ½ teaspoon పసుపు కూడా వేసేసుకుందాము ఇదే టైంలో. కారం ఒక 1 tablespoon వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. మనం ఎంత చక్కగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుందండి. చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక ఎగ్ని అయితే తీసుకుందాము. ఎగ్ని విత్ ఎల్లోనే తీసేసుకోండి, బాగుంటుంది, ఏం పర్లేదు. ఇప్పుడు అన్నిటినీ మంచిగా కలుపుకోండి. ముక్కకి మనం తీసుకున్న ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ఎగ్ మొత్తం అన్నీ పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కిందకి మీదకి అలా కలిపేసుకోండి. మంచిగా ఒక 5 minutes ఇలా కలిపేసుకుంటే చూడండి చక్కగా అంతా కలిసిపోయింది ముక్కలకి. ఇప్పుడు మనం ఒక 30 minutes అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. 30 minutes తర్వాత అయితే ఒకసారి మరలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికి ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క చికెన్ పీసెస్ని డ్రాప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా అలా ఉంచి ఒక 5 minutes తర్వాత అయితే కలపండి. చూడండి, మంచిగా చికెన్ ముక్కలన్నీ వేగుతూ ఉన్నాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నిటినీ తీసేసుకోండి. ఇలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్లుగా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. బయట తినకుండా ఇంట్లోనే మనకి ఇష్టమైన వాళ్ళకి మన చేతులతో చేసి పెడితే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది కదా. చూడండి, అన్నిటిని తీసేసుకుందాం ఇలా. ఇప్పుడు అదే కడాయిలో ఒక 5 tablespoons ఆయిల్ తీసుకోండి. ఈ ప్రాసెస్ ఏంటంటే, ముందుగా నేను చెప్పాను కదా జ్యూసీ మెజెస్టిక్ అని, ఆ జ్యూసీనెస్ కోసం అన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఒక 7 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 7 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాని కూడా వేసేసుకుందాము. అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేగేంత వరకు చూడండి అలా వేగాలి. వీటన్నిటిని పక్కకు అనుకొని ఒక 1/2 టీ కప్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ పెరుగులోనే ఒక 1 tablespoon కారం వేసుకోండి. ఆల్రెడీ ఇందాక మనం కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి వచ్చేసి ఒక 1 tablespoon. చూడండి, ఆల్రెడీ ఇందాక మనము సాల్ట్, కారం వేసుకున్నాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనకు ఒక 5 minutes అయితే పడుతుంది. ఈ టైంలో మనము ఒక 1 tablespoon సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకి స్ట్రీట్ స్టైల్లో రావడం కోసం అనేసి నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందాక మనము ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినైతే వేసుకొని టాస్ చేసుకోండి మంచిగా. చూడండి, కలుపుకుంటూ ఒకసారి ఒక 5 minutes అలా వేగనివ్వండి. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయింది. పైన పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మన జ్యూసీ చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.